అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఈరోజైతే మంచి రివ్యూస్ ఐడియాతోనే మీ ముందుకు వచ్చేసాను. బాటిల్ రివ్యూస్ ఐడియా అండి. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే చాలా అంటే చాలా బాటిల్సే ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్. ఇప్పుడు వాటిని యూజ్ చేసుకుని ఇంట్లోకి అయితే రివ్యూస్ ఐడియా అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక కిన్లీ బాటిల్ తీసుకున్నా. ఆ బాటిల్ని హాఫ్ వరకు మొత్తం కట్ చేసిన అనమాట. వాటర్ బాటిల్ పైన ఒక ట్యాగ్ ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడైతే ఒక కంటైనర్ లాగా అవుతుంది కదా, ఈ కంటైనర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో నేనైతే చెప్తాను. ఇంట్లోనే నేనైతే న్యాచురల్ కలర్స్ ప్రిపేర్ చేసిన అని చెప్పినా కదా, నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. న్యాచురల్ కలర్స్ రెడీ చేసిన కదా. ఇప్పుడైతే వాటి కోసం నేను ఇట్లా 6 కంటైనర్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. 6 కలర్స్ 7 కలర్స్ దాకా నేను ప్రిపేర్ చేసిన. కలర్స్ అన్నీ అందులో మనం పోసి పెట్టుకోవచ్చు అనమాట. పేపర్స్లల్లో కవర్లలో కట్టి పెట్టుకుంటే పాడైపోతాయి కదా, ఇలా మనం డబ్బాలలో కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. సెకండ్ టిప్ చెప్పుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి టాటా కాపర్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేస్తున్నా. అదే ఎందుకు యూజ్ చేస్తా కూడా చెప్తాను వినండి. ఎందుకంటే ఈ బాటిల్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది, కింది పాటు చాలా గట్టిగా ఉంటుంది. ఇంట్లో చూపించినా కదా ఒక కంటైనర్ లాగా కట్ చేసుకున్నా అని చెప్పేసి, దీన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా రీయూజ్ ఐడియాగా చేస్తానో చెప్తాను వినండి. ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి, ఏ కవర్ అయినా పర్లేదు. ఒక కవర్ తీసుకొని ఆ కంటైనర్ లోపలికి మొత్తం ఆ కవర్ మంచిగా స్ప్రెడ్ చేసి మిగిలిన కవర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే బయటికి ఇలా అమర్చాలి. వీడియోలో అవుపిస్తుంది మీకు. సేమ్ అట్లనే చేసి కిచెన్లో మనకు షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాష్ బేసిన్ దగ్గర, ఇది అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్ వేస్ట్ అంతా అందులో వేసుకోవచ్చు. చిన్న చిన్న ఏమన్నా ఉంటాయి కదా అందులో వేసుకోవచ్చు. లేకపోతే పూజ గదిలో పెట్టుకున్నాం అనుకోండి, అగ్గి పుల్లలు ఇంకా అగరబత్తుల వేస్ట్ అదంతా అందులో వేసుకోవచ్చు. తర్వాత అయిపోయిన తర్వాత ఆ కవర్ తీసి పడేసి మళ్ళీ ఆ కంటైనర్లోకి వేరే ఒక కవర్ని షిఫ్ట్ చేసుకుంటే మనకు చిన్నపాటి డస్ట్బిన్ లాగా రెడీ అయిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ అనమాట. ఇది కూడా సేమ్ మనం వాటర్ బాటిల్ హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. దీని నిండా అయితే వాటర్ తీసుకొని మనీ ప్లాంట్ ఉంటుంది కదా, మనీ ప్లాంట్ది ఒక కొమ్మ కట్ చేసుకొని ఆ కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి, మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. దీన్ని మనం డెకర్ కూడా చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు. మీ దగ్గర కలర్ అవైలబుల్గా ఉంటే. నేనైతే ప్లెయిన్గానే ఉంచుకున్నాను. ఇది కిచెన్లోకి వచ్చినప్పుడల్లా మనకు చూడడానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఇలా మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఒక 2 నుంచి 3 డేస్ కలా వాటర్ షిఫ్ట్ చేసుకుంటూ మనం ఉంచుకున్నాం అనుకోండి, మనీ ప్లాంట్ అలాగే పెద్దగా పెరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టిప్ అండి. ఇదైతే కిచెన్లో ఉండే ఉమెన్స్కి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి బాటిల్కి క్యాప్ వస్తుంది కదా, అలా 4 క్యాప్స్ అయితే తీసుకున్నాను నేను. ఒకే బాటిల్ క్యాప్సే తీసుకోండి, ఎందుకంటే సైజు ఒకే రకంగా ఉంటాయి కదా. నేనైతే కిన్లీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటి క్యాప్స్ అయితే తీసుకున్నాను. ఒకరింట్లో గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ కింద చిన్నవి 4 బ్లాక్వి స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్స్ కింద ఈ 4 క్యాప్స్ అయితే ఆ 4 స్టాండ్స్ కింద అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల గ్యాస్ అటు ఇటు జరపడానికి ఫ్రీగా ఉంటుంది. ఇంకా జిడ్డు పట్టినప్పుడు ఆ స్టాండ్స్ అనేవి తొందరగా పాడవకుండా ఉంటాయి. ఇట్లా క్యాప్స్ పెట్టడం వల్ల ఆ స్టాండ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి కదా. ఇక క్యాప్స్ పాడైనప్పుడు ఆ క్యాప్ తీసేసి ఆ క్యాప్ ప్లేస్లో ఇంకో వేరే 4 క్యాప్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో టిప్ అండి. ఇప్పుడు ఒక ప్లెయిన్ బాటిల్ తీసుకోవాలి. దాని మీద ఉన్న ఏమైనా ట్యాగ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా కవర్స్ ఉన్నా అవన్నీ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. సీజర్ని యూజ్ చేసుకొని ఒక హోల్ పెట్టాలి. ఇప్పుడు ఆ హోల్ సహాయంతో రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. మీకు వీడియోలో అవుపిస్తుంది కదా, మీద షార్ప్నెస్ పోనీకి రౌండ్గా సర్కిల్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్ లాగా రెడీ అవుతుంది కదా. దీన్ని మనకి ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే చిన్నవి రిబ్బన్స్ ఉండే అనమాట. ఆ రిబ్బన్తోనే నేను ఇప్పుడు డెకరేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంట్లో ఉండే ఓల్డ్ శారీస్కి కానీ ఇంకా డ్రెస్సెస్కి కానీ ఇట్లా వేరే లేస్లు ఉంటాయి కదా, వీటిని కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇలా 2 రిబ్బన్స్ ఉండే అనమాట, వాటిని ఇలా స్టిక్ చేసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ కంటైనర్ని అయితే జ్యువెలరీ స్టోర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అవి చిన్న చిన్నవి చైన్స్ ఉంటాయి కదా, నల్ల పూసలు, అలా పిల్లలవి క్లిప్స్ కానీ ఇంకా ఎలాంటివన్నా మనం అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో అయితే బ్రష్లు అయితే ఎక్కడ పడితే అక్కడ పెడతారు కదా, మనం ఇంట్లో ఒకే దగ్గర ఇట్లా మనం స్టాండ్ ప్రిపేర్ చేసినాం కదా, అలా పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా అవుపిస్తుంది. మన వాచెస్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టవచ్చు.
క్రియేటివిటీ ఎలా అంటే దాన్ని అలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్పూన్స్ వేస్తే స్పూన్ హోల్డర్ లాగా రెడీ అయిపోతుంది. పెన్స్ వేస్తే పెన్ హోల్డర్ లాగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, బాటిల్ పైన పార్ట్ ఉంటుంది కదా, ఒక 2 ఇంచెస్ వరకు మనం వీడియోలో చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకొని ఒక స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా ఇంట్లో, డిష్ వాష్లో వస్తుంది కదా, ఒక కొత్త స్క్రబ్బర్ తీసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా ఒక 2 ఇంచెస్. ఇప్పుడు దాని అయితే ఫేవిక్విక్ కానీ ఫేవికాల్ కానీ యూజ్ చేసుకొని ఆ బాటిల్ 2 ఇంచెస్ది అలాగే స్క్రబ్బర్ 2 అంటించుకోవాలి. ఇలా మనం చేయడం వల్ల కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా వాష్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదే అండి లాస్ట్ టిప్. బాటిల్లో పై పార్ట్ సేమ్ లాస్ట్ టిప్లో చెప్పినట్టే, కాకపోతే ముందుకు కొంచెం షార్ప్నెస్ కోసం ఇంకొంచెం వీ షేప్ లాగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల గ్యాస్ స్టవ్స్కి ఉండే జిడ్డు చాలా మురికి పట్టిపోతుంది కదా, వాటిని ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో ఏ టిప్ నచ్చిందో మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాం.